చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడులో చూస్తే వార్తలు కవితక్క గురించి మనం మాట్లాడుకోవాలి. కవితక్క గురించి మాట్లాడుకుందాం. గుర్తు చేయవా, అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికే. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం. అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ఎరువుల విత్తనాల కొరత రానివ్వం. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధాలకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కంటే 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడి. రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్నాయంటూ నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తాయంటూ వారికి అండగా నిలవాలంటూ ముఖ్యమంత్రి సూచన చేస్తూ ఇక ధాన్యం విక్రయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారంటూ వార్త కనిపిస్తుంది. అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది. సత్యాలని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్లు తరచూ వెల్లడించాలి. రైసు మిల్లులను నిరంతరం ప్రక్షేపించాలి. ఎక్కడైనా రైతులకు మిల్లర్లు అన్యాయం చేస్తే చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి నిన్న కమాండ్ కంట్రోల్లో మరి నిన్న ముఖ్యమంత్రి మంత్రులు కలిసి జిల్లా కలెక్టర్లతో సిఎస్ రామకృష్ణరావు వీళ్ళందరూ కూడా కలిసి నిన్న మరి ఒక రివ్యూను పెట్టిరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఈ రివ్యూలో ఏం చెప్తున్నారంటే ఒక 5-6 అంశాలు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏంటివా 5-6 అంశాలు? ఒకటి, మరి ఎవరైతే అకాల వర్షాలతో దెబ్బతిన్నటువంటి రైతన్నలు ఉన్నారో రైతన్నల పంటలకు మరి ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి పూర్తి మరి నష్టపరిహారానికి సంబంధించినటువంటి పూర్తి జాబితాను, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఏ పంట నష్టం జరిగిందని డేటాని ఇవ్వాలంటూ కలెక్టర్లకు సూచిస్తూనే, మరోవైపు మరి రైతుల ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే మరి ముందస్తుగా వచ్చినటువంటి వానల కాలంగా మరి రైతన్నలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా నష్టం రైతులకు జరగొద్దు. మిల్లర్ల దోపిడీని ఎప్పటికప్పుడు కలెక్టర్లు అరికట్టాలి, పర్యవేక్షణ చేయాలంటూ మరి ముఖ్యమంత్రి సలహాలు సూచనలు చేస్తూనే మరి రైతన్నలకు సంబంధించినటువంటి విత్తనాల విషయంలో కావచ్చు, లేకపోతే ఎరువుల విషయంలో ఎక్కడ కూడా కొరత ఉండదు. దయచేసి రైతులకు మరి అన్యాయం జరగొద్దు. తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టాలి. గత 3 ఏళ్ల కిందట ధాన్యం కొనుగోలు వివరాలు, ఇప్పటికి ధాన్యం కొనుగోలు వివరాలని ప్రజల ముందు ఉంచాలి. అసత్యాలు ప్రచారం చేసే వాళ్ళ మీద మరి ఖచ్చితంగా కేసులు పెట్టాలి. సత్యాన్ని మరి ఇటు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు మరి రైతన్నలకు, తెలంగాణ ప్రజలకు ప్రచారం చేయాలంటూ ముఖ్యమంత్రి చెప్తూనే, మరోవైపు ఇక నకిలీ విత్తనాలు అమ్మే వారి మీద పీడీ యాక్ట్ పెడతారట. ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతూ ఉంటారో కొంతమంది సావుకారులు, ఏళ్ల తరబడి కొంతమంది సావుకారులు తిష్టేసుకొని ఉంటారు. కొంతమంది రైతుల్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని విత్తనాలు వాళ్ళ దగ్గర కొనాలి, మరి వాళ్ళకే పత్తి అమ్మాలి, వాళ్ళకే మొక్కజొన్న అమ్మాలి, వాళ్ళకే వచ్చినటువంటి పంటలని అమ్మి వాళ్ళకే మరి అసలుకు మిత్తిలు లెక్కలు కడుతూ మిత్తిలు కడుతూ మరి అసలు మిత్తి అంతా కూడా మరి రైతన్న దగ్గర లాక్కుంటూ నకిలీ విత్తనాలు ఇచ్చి పంట దిగుబడి రాకుండా ఇట్లా అనేకమైనటువంటి అరిగోసలు పెడుతున్నటువంటి నకిలీ విత్తనపు కంపెనీల మీద, నకిలీ విత్తనపు సరఫరా చేసే సావుకారుల మీద మరి ఒక నజరేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నారు. మరి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు, రైతుల్ని మోసం చేస్తున్నట్టు కనుక వాళ్ళ దృష్టికి వస్తే ఖచ్చితంగా అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టి పీడీ యాక్ట్ కింద వాళ్ళని జైలుకు పంపించాలంటూ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూనే, మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాలకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక పంపిణీకి కూడా శ్రీకారం చుట్టబోతున్నారట. సో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ కూడా ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక టోకెన్ పద్ధతిలో మరి ఉచిత ఇసుకను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో కంటే 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తూ ఉంది. గతంలో కంటే 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసిందట ఈ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ దాంతోపాటు జూన్ 30 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు ఉంటాయంట. వచ్చే నెల 3 నుంచి
20వ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సులు పెట్టి ఈ భూభారతి సదస్సుల ద్వారా అనేకమైనటువంటి భూ సమస్యలకు రైతన్నల గొడవలకు హద్దులకు సరిహద్దులకు చెక్ పెట్టేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి ఇన్ని అంశాలు చెప్పిండు. ఏం అంశాలు చెప్పిండు? 1 నకిలీ విత్తనాలు, 2 భూభారతి, 3 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాలకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక, ఇక కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000. ఇట్లా రైతు సంక్షేమానికే మేము అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ చెప్పిన ముఖ్యమంత్రి గారు దయచేసి తొలి వెలుగు రిక్వెస్ట్ చేస్తుంది, మీరు చెప్తున్నటువంటి ఈ అంశాలు ఏవైతున్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కలెక్టర్లతో, అధికారులతో, ప్రజాప్రతినిధులతో మీరు 1-2 సార్లు మరి మాట్లాడించే ప్రయత్నం చేయండి. వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు చెప్పేది ఒకటైతున్నది, గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొంత ఆలస్యం చూపిస్తున్నారు, కొంత మరి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇది జెన్యూన్గా జరుగుతున్నటువంటి అంశం కాబట్టి సో దయచేసి మీరు సమీక్షలు నిర్వహించండి, ఆకస్మిక తనిఖీలు చేయండి. కొన్ని జిల్లాలకు పోయి మీ ప్రజాప్రతినిధులకు చెప్పండి, మీ జిల్లా కలెక్టర్లకు చెప్పండి, కింది స్థాయిలో గ్రౌండ్లో ఉన్నటువంటి మరి అధికారులు నిజంగానే మరి అవినీతికి పాల్పడుతున్నారా లేకపోతే ప్రజలకు రైతన్నులకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆకస్మిక తనిఖీలు చేయిస్తే కనుక తెలుస్తుంది తప్ప మీరు ఇక్కడ ఆర్డర్లు వేసి అక్కడ వాళ్ళు ఊ అని చెప్పేసి అంటే ఇది ఓన్లీ పత్రికలకు ప్రకటనలకే పరిమితే తప్ప మరి గ్రౌండ్ లెవెల్లో జరగదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రౌండ్ లెవెల్లో పోండి, గ్రామాలకు పోయి నిజంగానే రైతన్నలు మరి మిల్లర్ల దగ్గర మరి అరిగోసలు పడుతున్నారా లేదా, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలో లేకపోతే మండల అధ్యక్షులో ఒకసారి చెక్ చేయండి. నిజంగానే మరి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధాలకు అందుతున్నదా లేక పక్కదారి పట్టిపోతున్నదా ఒకసారి ఆలోచన చేయండి. నిజంగానే పంటలు నష్టపోయినాయా లేవా, వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఎకరాకు ఎన్ని వేలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనే ఒక జెన్యూనిటీ క్రాస్ ఎగ్జామినేషన్ మీరు చేసుకోవాలని మేము ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్ ఏదేమైనా ముఖ్యమంత్రి మాత్రం ఇటు రైతన్నలకు అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాలకు శుభవార్త చెప్పినని చెప్పుకోవచ్చు. ఇటు పంట నష్టానికి ఎకరాకు 10,000 మరి ఆర్థిక సాయం చేస్తామని చెప్తూనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి ఫ్రీగా ఇసుకనివ్వబోతున్నామని 2 శుభవార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాని ఇంప్లిమెంటేషన్ బాగుండాలని మేము కోరుతా ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుందో.